కరెంట్ బింద్రా Technology can be our best friend and it can be also a party. Sorry, proper, yes, poorer in our life. So
ఓల్డ్ జనరేషన్ కి న్యూ జనరేషన్ కి చాలా మంచిగా చెప్పారు. ఇక్కడ ఉండే చాలా మంది తల్లిదండ్రులు కావచ్చు, టీచర్స్ కావచ్చు, మన తల్లిదండ్రుల కోసం చాలా సాక్రిఫైజెస్ చేస్తుంటాం. ఇదే చదువు మానేయడం కానీ, వాళ్ళ కోసం కూలి పనులకు వెళ్ళడం కానీ చాలా చేస్తుంటాం. కానీ ఇప్పుడు పిల్లలకి మనము ఏం నేర్పిస్తున్నాం? ఫోన్లు ఇచ్చేస్తాం. అది మన బద్ధకమేనా? సో ఓల్డ్ జనరేషన్ చాలా కళ్ళకు కట్టినట్టుగా బాగా చూపించారు. ఏదైనా యాక్సిడెంట్ అయితే ఓల్డ్ జనరేషన్లో అక్కడ దగ్గరుండి ప్రాణం ఉంటే వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్ళి వాళ్ళ ట్రీట్మెంట్ ఏదో చూసి అన్నీ చేసేవాళ్ళం. ఇప్పుడు జస్ట్ యాక్సిడెంట్ అయిందంటే జస్ట్ సెల్ఫీ తీసుకొని వెళ్ళిపోతాం. నిజమా? సో చాలా మంది అలాగే ఉన్నారు. సో పిల్లలకి మనం ఏం నేర్పించాలంటే మేడం, మెయిన్గా డిసిప్లిన్ నేర్పించాలి మేడం. సో ఎంత చదువున్నా కూడా డిసిప్లిన్ అనేది లేకపోతే ఎంత చదువున్నా వేస్ట్. సో డిసిప్లిన్ ఉంటే ఆటోమేటిక్గా చదువు అనేది వస్తుంది మేడం. దానివల్ల సంస్కారం కూడా వస్తుంది. సో పిల్లలకి మనం ఎక్కువ ప్రతిరోజు చెప్పాల్సింది ఏంటంటే, నువ్వు నన్ను విసిగి చెప్పరా, ఆ ఫోన్ తీసుకొని చూసుకోపోరా. ఇది కాదు మేడం. కూర్చో, చదువుకో, మంచిగా నాతో పాటు రా, నేనేమేమి పనులు చేస్తున్నానో నాతో పాటు చెయ్యి అని చెప్పాలి. కానీ నా పనులు నేనేదో చూసుకుంటున్నా, నువ్వు ఫోన్ చూసుకొని ఉండు, పక్కన ఉండు, ఇది కాదు మేడం. సో చాలా మంది పేరెంట్స్ ఇలాగే ఉన్నారు. పిల్లలకి ఈ ఫోన్స్ అనేవి చాలా దూరంగా పెట్టండి మేడం. ఎందుకంటే సెల్ ఫోను అనేది ఒక టెక్నాలజీ. సో డెవలప్ అయిన టెక్నాలజీ. ఆ డెవలప్ అయిన టెక్నాలజీని మనం ఎలా యూజ్ చేయాలంటే దాన్ని ప్రాపర్ వేలో యూజ్ చేయాలి. కానీ మనం మిస్యూజ్ చేస్తున్నాం. చాలా వరకు పేరెంట్స్ మిస్యూజ్ చేస్తున్నారు. పేరెంట్స్ అంటే ఐ థింక్ పిల్లలకి ఇచ్చి వాళ్ళని మిస్యూజ్ చేస్తున్నారు. సో ఏదైనా ఒక తెలియని మ్యాటర్ ఉంది, తెలియని కంటెంట్ ఉంది, తెలియని సబ్జెక్ట్ ఉంది. సో ఫోన్లో వెతకాలి, పిల్లలకి చెప్పాలి, మనమే పక్కన కూర్చున్నాం. సో 24 గంటల్లో మనం 8 గంటలు నిద్రపోయినా కూడా ఇంకా 16 గంటలు ఉంటాయి. 16 గంటలు స్కూల్లో పిల్లవాడు 8 నుంచి 10 గంటలు ఉన్నా కూడా మిగతా 6 గంటలు మనతోనే ఉంటాడు. మనం ఏం నేర్పిస్తున్నాం, ఏం చెప్తున్నాం మేడం? అందరికీ చెప్తున్నాను, డియర్ పేరెంట్స్, మై డియర్ పేరెంట్స్, పిల్లలకి ఫోన్లు అనేది మీరు పక్కన ఉన్నప్పుడు మాత్రమే ఇవ్వండి. ఎందుకంటే దానివల్ల చాలా నష్టాలు జరుగుతున్నాయి మేడం. మీకు కూడా తెలుసు, ఎవరు చదవలేని వాళ్ళు కాదు, అందరూ చదువుకున్న వాళ్ళే. అందరూ చదువుకున్న వాళ్ళమే మనము, అంత జ్ఞానం ఉండే వాళ్ళమే. సో ఏం యూస్, సో ఫోన్ని ఎలా యూస్ చేయాలి ఏంటి అనేది పిల్లలకి మళ్ళీ ఒకసారి చెప్పండి. సో స్కూల్ నుంచి ఏమైనా మెసేజ్ వచ్చిందా, మీరు చదవండి. సో మీరు చదివి, నాన్న నీకు ఫలానా హోంవర్క్ వచ్చింది, ఫలానా హాలిడే హోంవర్క్ వచ్చింది, సో ఇది చేసుకోమని చెప్పేసి గైడెన్స్ ఇవ్వాలి. కానీ ఫోన్ వాళ్ళకి ఇచ్చేయడం వల్ల ఏమవుతుందంటే, కొత్తగా ఇన్స్టాగ్రామ్ అనేది వచ్చింది మేడం. ఇన్స్టాగ్రామ్ కొత్తగా ఏం కాదు, చాలా పాతది. ఆ ఇన్స్టాగ్రామ్లో మనం ఏం సెర్చ్ చేస్తామో దానికి రిలేటెడ్గా అన్నీ వచ్చేస్తాయి. గలీజ్ వీడియోలు, గలీజ్ రీల్స్. వాటి వల్ల పిల్లలు ఎలా అవుతున్నారంటే, నేను కూడా ఇలానే ఉండాలేమో. ఒకవేళ మంచి ఆ రీల్లో ఇక్కడ నుంచి షార్ట్, ఇక్కడ నుంచి స్కర్ట్ ఇలాంటివి వచ్చి ఇంకోటి, అమ్మ నాకు కూడా అలాంటి షార్ట్ కావాలి, అలాంటి స్కర్ట్ కావాలి అని అడుగుతారు. ఎంతమందిని అడిగింటారు మేడం? నిజం చెప్పండి. అడిగింటారు, ఖచ్చితంగా అడుగుతారు. సో ఫోన్ని ఎంత దూరంగా పెడితే అంత మంచిది మేడం. మా పిల్లలు చాలా బాగా ఓల్డ్ జనరేషన్కి న్యూ జనరేషన్కి, ఓల్డ్ జనరేషన్లో హ్యూమనిటీ ఉండేది మేడం, మానవత్వం ఉండేది. నిజమా కాదా మేడం? మానవత్వం ఉండేదా? మనము 10 మందికి సహాయం చేయాలి, 10 మందితో మనం ఉండాలి, 10 మంది బాగుంటే ఆ 10 మందిలో మనం కూడా ఒకటిగా ఉండాలి అని అనుకునేవాళ్ళం. ఇప్పుడు 10 మందిని మించి మనం పైన ఉండాలి అనుకుంటున్నారు. నిజమా కాదా మేడం? సో అందరి పేరెంట్స్కి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, పిల్లలకి ఈ సెల్ ఫోన్ల విషయంలో కొంచెం అవాయిడ్ చేసి వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ ఇవ్వండి మేడం. టీచర్స్గా మేము చాలా చెప్తాం మేడం, కానీ పేరెంట్ కాంట్రిబ్యూషన్ కూడా అంత ఇంత ఉండాలి. టీచర్గా మేము మీతో ఉండేది మహా అంటే సాయంత్రం 4:30కు వస్తారు, 9 దాకా ఉంటారు. ఆ టైంలో హోంవర్క్ చేసుకుంటారు, నిద్రపోతారు. కానీ పిల్లవాడిలో ఏ టాలెంట్ ఉంది, వాడు ఆర్టిస్టా, డాన్సరా, సింగరా, వాడు చదువుతాడా, వాడు ఏమవుతాడో, డైరెక్టరా, హీరోనా, కలెక్టరా, కండక్టరా అనేది మాకు మాత్రమే తెలుస్తుంది. వాళ్ళలో ఉండే టాలెంట్ మేము బయటికి తీస్తాం. వాళ్ళలో ఉండే టాలెంట్ మేము బయటికి తీయాలంటే పేరెంట్గా మీ సపోర్ట్ మాకు కావాలి, చాలా కావాలి. పేరెంట్గా మీ సపోర్ట్ లేనప్పుడు, పేరెంట్గా మీ కాంట్రిబ్యూషన్ లేనప్పుడు వీ కాంట్ డూ ఎనీథింగ్ యాజ్ ఎ టీచర్ మ్యామ్. అది యాక్సెప్ట్ చేసి మ్యామ్, యాక్సెప్ట్ చేస్తున్నారా లేదా? సో పేరెంట్గా మీ కాంట్రిబ్యూషన్ మాకు ఖచ్చితంగా కావాలి.
మీ 100% కాంట్రిబ్యూషన్ మేము హోంవర్క్ ఒకటి ఇస్తాము, చేసి పంపించారు. ఎవరు రెస్పాన్సిబిలిటీ మేడం? మీరే రెస్పాన్సిబిలిటీ. హాలిడే హోంవర్క్ ఇస్తాము, డైలీ హోంవర్క్ ఇస్తాము, పక్కన కూర్చోండి. మీ పిల్లల కంటే మీకేం కాదు, సీరియల్ ఎక్కువ కాదు, సినిమాలు ఎక్కువ కాదు, మ్యూజిక్ ఎక్కువ, రీల్స్ ఎక్కువ కాదు, మీకు ఫేస్బుక్లో అవి ఇన్స్టాగ్రామ్లో అవన్నీ వదిలేయండి. ఒక్క 1 అవర్ సాయంత్రం పొద్దున ఎప్పుడో 8:30కు స్కూల్కి వెళ్ళి 4:30కి ఇంటికి వస్తాడు. 4:30 తర్వాత ఒక అర్ధగంట ఆడుకొనివ్వండి మేడం, ఖచ్చితంగా ఆడుకొనివ్వండి పిల్లల్ని. 5 గంటల తర్వాత నాన్న స్నానం చేయి, నాన్న కొంచెం స్నాక్స్ తిను, రాన్న పక్కన కూర్చో, ఈరోజు ఏమేమి జరిగాయో స్కూల్లో చెప్తున్నా అంటే వాడు అద్భుతంగా చెప్తాడు. వాడు వచ్చినప్పుడు బ్యాగ్ పడేరా, నా దగ్గర రావద్దు, నాకు కళ్ళని కనబడుతుండే నాకు కోపం వస్తుంది, స్కూల్ ఉంటే బాగుంటుంది నైట్ కూడా అని. ఇది మాత్రం అస్సలు చేయదు. చాలా మంది చేస్తున్నారు, నవ్వుతున్నారంటే చేస్తున్నట్టే, ఖచ్చితంగా చేస్తారు. స్కూల్ నైట్ కూడా ఉంటే కంటిన్యూగా ఉంటే బాగుంటుంది అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో పిల్లవాడిని దగ్గర తీసుకోండి మేడం, అది పాప అయినా బాబైనా. నాన్న ఏం జరిగింది ఈరోజు, నీకు ఏమైనా బ్యాడ్ మూమెంట్స్ ఏమైనా జరిగాయా, గుడ్ మూమెంట్స్ ఏమైనా జరిగాయా స్కూల్ అంటే, వాడు అమ్మ ఈరోజు మా మేడము చాక్లెట్ ఇచ్చిందమ్మా, చాలా బాగుంది మా చాక్లెట్, అది కొనిమా, ఎంత బాగుంటుంది మేడం. కానీ మీరేం చేస్తారు అంటే, అందరూ చేయరు, అందరిని అనట్లేదు, కొంతమంది పేరెంట్స్ మేడం, కొంతమంది పేరెంట్స్ ఆ ఫోన్ తీసుకో, పక్కన కూర్చొని మాట్లాడు, చూసుకోపో, నా పని నన్ను చేసుకొని అని అంటారు. సో నేను ఇవన్నీ చెప్పడానికి రీజన్ ఏంటంటే మేడం, పేరెంట్గా మీ కాంట్రిబ్యూషన్ మాకు కావాలి. మీరు పేరెంట్ నుంచి ఒక రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు వాట్ యు ఆర్ డూయింగ్, ఆఫ్టర్ దట్ ఆస్క్ us వాట్ we are doing. మీరేం చేస్తున్నారో అది మీరు చూసుకొని మళ్ళీ మీరేం చేస్తున్నారని మమ్మల్ని క్వశ్చన్ అడగండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.